జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ఏదైతే డీజేలు క్రమబద్ధీకరించారో ఆ విషయంపై మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మేము కాంగ్రెస్ నాయకులు, నాతో పాటు గుండవోడు గారు, ఎక్స్ కౌన్సిలర్ రమేష్ గారు, జిమ్మి రవి గారు, రవీందర్ గారు, పయ్యంబాయి గారు ఏసీపీ గారిని వచ్చి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఏసీపీ గారు స్పందించి 2 టాపులు ఒక బేస్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి వినాయక మండప నిర్వాహకులు సహకరించి పోలీస్ వారు కూడా అనునిత్యం మన గురించే పనిచేస్తున్నారు. కాబట్టి మనం అడిగిన వెంటనే స్పందించి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం కూడా వినాయక నిమజ్జనంని ప్రశాంతంగా జరుపుకునే విధంగా అందరం కోఆపరేట్ చేస్తూ వారు చెప్పినట్టు 2 టాపులు ఒక బేస్ని మాత్రమే చేసుకొని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భద్రతను దృష్టిలో పెట్టుకొని మన ఏసీపీ గారిని వినయన ఆదేశాల మేరకు మేము కలవడం జరిగింది. ముఖ్యంగా యువత హిందూ ధర్మాన్ని పాటిస్తూ మంచి భక్తి పూజలతో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. పూజలతో భజనలతో శాంతి భద్రతతో భంగం కలిగించకుండా మంచి శాంతి వాతావరణంతో నిమజ్జనం సాగించాలని చెప్పేసి ఆర్మూర్ పట్టణ యువతకు కోరడం జరుగుతున్నది. ఎందుకంటే జాగ్రత్తలు చాలా అవసరం. అక్కడ అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. పూలచెట్టు దగ్గర కానీ తిరుపతిలో కానీ అన్ని విధాల మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో నుంచి భారీ బందోబస్తు చేయడం జరిగింది. యువత ప్రత్యేకంగా వారు బాధ్యతలతో ఉండి చిన్నపిల్లలు సైతం చూసుకుంటూ చెరువులో జాగ్రత్తగా నిమజ్జనం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఎందుకంటే పొరపాటున కూడా వైర్లు కానీ కరెంటు పోల దగ్గర కూడా జాగ్రత్తగా వాయించాల్సి కోరుతా ఉన్నాం. దీనికి తల్లిదండ్రులు కూడా కొద్దిగా దగ్గరుండి కేర్ తీసుకొని నిమజ్జనం దగ్గరుండి నిమజ్జన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని యువతకు ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా మీరే శాంతి భద్రతలు పాటించి ఆర్మూర్కు మంచి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాము. ఇప్పటి వరకు డీజిల్ నిషేధం ఉన్న సందర్భంగా మంచి పూజలతో భక్తులతో ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా రేపు నిమజ్జనం కార్యక్రమం కూడా మంచి భజనలతో భక్తులతో పాటలతో ముందుకు వెళ్ళి నిమజ్జన కార్యక్రమం సాగించాలని కోరుతా ఉన్నాము. మరి ఏదైతే ఇందాక ఏపీలో 2 టాప్లు ఒక డీజే పెట్టుకోవాలని చెప్పేసి ఏసీపీ గారి మేరకు మరి మన వినాయకం చెప్పిన విధంగా మరి అది పాటిస్తూ, ఎందుకంటే డీజే పెట్టుకోవాలని పెద్ద డీజేలు పెట్టకుండా ఎంతో చిన్నగా యువతను దృష్టిలో పెట్టుకొని వారి కోసం మీకోసం మేము సార్ని అడిగి ఈరోజు ఆ 2 పర్మిషన్ తీసుకోవడం జరిగింది. శాంతి భద్రత పాటించకుండా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతాము. జై